రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందని, లారీ ఇసుక 8,500కు పైగానే అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. ద రాజమండ్రి ప్లేస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, నక్కా శ్రీనాగేష్ మాట్లాడుతూ అసలు ఉచిత ఇసుక విధానం అమలు కావటం లేదని విమర్శించారు. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు నుంచి గామన్ వంతెన వరకు 15 ఇసుక ర్యాంపులు ఉన్నాయని, అక్కడ ఇసుక ట్రెడ్జింగ్ చేస్తున్నారని తప్ప ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వటం లేదన్నారు. బాట ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, లారీకి 2,000 ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నాయకులు దోచేసుకోవటమే పరమావధిగా పెట్టుకున్నారన్నారు. 200 మంది సభ్యులతో బోట్స్ మ్యాన్ సొసైటీ ఉన్నవారికి ఏ మేరకు ఇస్తున్నారన్న దానిపై కూడా అగమ్య గోచరంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇక ఇసుక బుకింగ్ యాప్ అంత పెద్ద స్కామ్ అని, ఆన్లైన్ ద్వారా బుక్ చేసినా అక్కడికి వెళ్లి ఫార్మాలిటీస్ ఇస్తే తప్ప ఇసుక రావటం లేదన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి దానికి మాజీ ఎంపీ మార్గాని భరత్పై విమర్శలు చేయటమే తప్ప 8 నెలల పాలనలో నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఇసుక విధానం ఎంతవరకు ఉంటే గత ప్రభుత్వం కన్నా దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు పైచలకు ఇవాళ ఒక లారీ కొనాలంటే దాదాపు 8,500 రూపాయలు అవుతుంది. ఎక్కడ ఉంది ఈ ఉచిత ఇసుక? దాదాపు మన కోటిలింగాల రేవు దగ్గర నుంచి 4th బ్రిడ్జి వరకు 15 ర్యాంపులు ఇవాళ ఓపెన్ అయి ఉన్నాయి. కోటిలింగాల రేవులో ఒక సొసైటీ కూడా ఉంది, బోట్ సొసైటీ. 200 మంది పైచలకు బోట్ మెన్ సొసైటీలో మెంబర్స్గా ఉన్నారు. ఇవాళ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇసుక డ్రెడ్జింగ్ తప్ప ఇంకోటేమి కాదు. మరి ఆ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఏమిస్తున్నారో తెలియట్లేదు. బాట పేరుతో 2,000, మామూలు పేరుతో 2,000, చిన్న లారీకి అయితే 1,000 రూపాయలు, ఇంకో బాటకి ఇంకో 1,000 రూపాయలు. ఇలా దాదాపు ఒక లారీ లోకల్ తీసుకోవాలంటే దాదాపు 8,000 రూపాయలు పైచలకు ఇవాళ కాస్ట్ ఆఫ్ వాల్యూ ఇసుక తెచ్చుకోవాలండి. ఎక్కడుంది ఉచిత ఇసుక పెట్టి ఇవాళ ఏ రకమైనటువంటి ఆదాయం ప్రభుత్వానికి లేకపోగా బినామీ పేరుతో ఎమ్మెల్యే గారు ఇవాళ వారి అనుచరులే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. రోజుకి 700 నుంచి 800 లారీలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. దాన్ని కూడా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 400 రూపాయలు ఒక పెద్ద స్కామ్. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు. మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ బుక్ చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ ఆదిరెడ్డి వాసు గారిని ఒకటే క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇన్ని రోజులు మీ దగ్గర పెట్టుకుని ఇవాళ మీరు ఏ రకంగా మా పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ పార్లమెంట్ సభ్యుల్ని, భరత్ గారిని కామెంట్ చేస్తున్నారు? రాజమండ్రిలో సుమారుగా పార్క్స్ ఇవాళ చూసుకోండి. కంపల్సరీ చూసుకుంటే వచ్చిన వెంటనే నేను ఆ 50 రూపాయలు కూడా తీసేస్తానని చెప్పారు ఎంట్రన్స్. స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఎంట్రన్స్ ఫీజు అలాగే ఉంది. ఆ కంపల్సరీ పార్క్ సర్వనాశనం అయిపోయింది. ఇతర ఊళ్ళ నుంచి సాయంకాలం పూట సరదాగా అక్కడికి వచ్చి కాలక్షేపం చేసేవారు, పిల్లలు ఆడుకునేవారు. బ్లూ గార్డెన్ ఉంది, బ్లూ గార్డెన్ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొచ్చింది. ఇవాళ పార్క్స్ లో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. దాని మెయింటెనెన్స్ లేదు. వై జంక్షన్ లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కూడా ఇవాళ సరిగ్గా దారి వచ్చే పరిస్థితి లేదు. కంబాదేవి దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లోటింగ్ కూడా
ఆ రాయిని తాకుండానే మధ్యలోనే ఆగిపోతున్నాయి నీళ్లు. ఏం చేస్తున్నాడు ఈయన? ఏం మరి అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ టోటల్ గా చెప్పవలసి వస్తే ఇవాళ ఆయన కమిషన్ కోసం చూస్తున్నాడే తప్ప అభివృద్ధి కోసం అయితే మాత్రం కనపడలేదు. లక్షల రూపాయల వల్ల కమిషన్ పేరుతో నడుస్తున్నాడు తప్ప అప్పుడు అంత ముందు ఉన్నటువంటి ఏవైతే రోడ్స్ ఉన్నాయో వాటిని ఇవాళ కొంతకాలం పాటు ఎలక్షన్ వరకు పడినంత వరకు నడిచినాయి. ఇప్పుడు మిగతా వాటిని ఆఫ్ చేసి ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ మొదలు పెట్టారు. అది జగన్ గారి ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినటువంటి ఏంటి. మన నారాయణ గారు వచ్చి ఓపెన్ చేసిన దగ్గర నుంచి టోటల్ ఏది చూసుకున్నా కూడా అన్ని టోటల్ గా ఒక్క విషయంలో చెప్తే అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు. మేము చేసినటువంటి అభివృద్ధి మాకు కనిపిస్తుంది. ప్రజలు కూడా ఇవాళ ఇంత తక్కువ టైంలో ఈ ప్రభుత్వాన్ని తిట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మరి ఆదిరెడ్డి వాసు గారు ఏ సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మారంపూడి ఫ్లైఓవర్ చాలా తొందరగా పూర్తి చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకునే సమయానికి ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ అనంతరం అక్కడ ఈయన యొక్క ఈటును కూడా పగలగొట్టేసి మళ్ళీ గొడవ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఈటం జరిగింది. సేమ్ టైం మరి తలుపు దగ్గర ఉండాల్సిన కూడా చాలా స్పీడ్గా తయారైంది. మధ్యలో జొన్నాడ ఉంది, ఎక్కడ వేసిన గొడవలు అక్కడ ఉంది. భరత్ గారు ప్రత్యేకించి దాన్ని పట్టించుకుని దాన్ని ఫాలో అప్ చేయడం వల్ల కంటిన్యూ ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఏ రకమైనటువంటి మీకు ఎవరు చెప్తున్నారో ఏంటో మాకైతే అర్థం కాలేదు. కానీ ఇసుక దగ్గరికి వచ్చేసరికల్లా మాత్రం టోటల్ గా మీరు అర్థమైలు అయిపోయారు. ఇవాళ దాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి. దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి అన్ని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ వచ్చినటువంటి 6 మాసాల్లో 7 మాసాల్లోనే మేము విమర్శించడానికి ముందుకు రావట్లేదు. కానీ ఆయన మాట్లాడితే భరత్ గారు అని చెప్పేసి అన్ని కూడా ఈమె చూడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఏం జరిగిందో ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. విచారణ చేయండి. ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాడు మా ఎంపీ. అవేమీ మాట్లాడకుండా ఇవాళ ఏదో భరత్ గారు. థ్యాంక్ యూ. ఇంకా విషయాన్ని నగేష్ గారు మాట్లాడారు. పాత్రికేయ మిత్రులకి నమస్కారం. గత ప్రభుత్వం పోయి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఇది 8వ నెల. ఎవరైనా సరే ఒకళ్ళు గృహప్రవేశం చేశారంటే సామాన్ చదువుకోవడానికి మహా అయితే 4 రోజులు పడుతుంది, లేదంటే 1 వారం రోజులు పడుతుంది. బాగా ఎక్కువ సామాన్ ఉన్నవాళ్ళు. ఈవేళ ఈవీఎంల మహిమనండి, లేకపోతే కూటమి ఇచ్చినటువంటి బోటకు హామీలను అవనండి, ఏవైతే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈవేళ ప్రజా నిర్ణయానికి భిన్నంగా ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం పేరే కూటమి ప్రభుత్వం. ఇందులో జనసేన ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. అగ్రతాంబూలం టీడీపీకి తీసుకుంది. ఈవేళ టీడీపీ నాయకత్వంలో బీజేపీ జనసేన పనిచేస్తాం. రాజమహేంద్రవరానికి ఒక ఇంటలెక్చువల్ కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే చర్చా వేదికల ద్వారా గతంలో ఉన్నటువంటి గత రాజకీయ నాయకులు చర్చా వేదికల ద్వారా మన అభిప్రాయాలను వ్యక్తం చేసుకున్నాం. దానికి పాత్రికేయ మిత్రులు వేదిక అయినటువంటి సందర్భం కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. మేమేం చేసాం, మీరేం చేశారు. ఇవాళ 8 నెలలు మీరు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా నటిస్తున్నారు. కాబట్టి
ఒక చర్చా వేదికకి వద్దాం. గౌరవనీయులైనటువంటి రాజమండ్రి శాసనసభ్యుల్ని మేము ఆహ్వానిస్తున్నాం. పాత్రికేయ మిత్రుల సాక్షిగా రండి, చర్చకి రండి. మేమేమి తప్పిదాలు చేశాం, మీరేమి ఒప్పిదాలు చేశాం. ఒక వేదిక మీద అన్నెసరీ మీరు మమ్మల్ని మీరు నిందించుకోవడం కాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజమండ్రికి సంబంధించి మాజీ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి భరత్ రాజమహేంద్రవరాన్ని, ఒక్క రాజమహేంద్రవరాన్ని మోడల్గా తీసుకున్నాం. ఎందుకంటే మీరు మొన్న గౌరవనీయులైనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈవేళ నెగ్గినటువంటి గౌరవనీయులైనటువంటి ఆదిరెడ్డి వాసు గారి మీద పోటీ చేశారు కాబట్టి దీన్నే రాజమహేంద్రవరాన్ని ప్రాతిపదికగా తీసుకున్నాం. రాజమహేంద్రవరంలో ఏ మేరకు రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాం మేము. మీరు వచ్చిన తర్వాత 8 నెలల్లో మా తప్పిదాలేవి ముందుకు తీసుకొచ్చారు. మీరు ఇంకా ఏం పరిపాలన చేయలే. పరిపాలన ప్రారంభంలో ఉన్నారు. ప్రారంభంలో పరిపాలన నటిస్తున్నారు. కేవలం అంతసేపు మా మీద దుమ్మెత్తి పోస్తూ గత ప్రభుత్వం ఈ విధంగా గత పాలకులు ఈ విధంగా తప్పిదాలు చేశారు, పర్సంటేజీలు తీసుకున్నారు. నేను ఎక్కడ వెళ్ళలే. రాజకీయాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ కాంట్రాక్టర్ 45% ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ కనపడదు. తప్పకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీకి రుణో పణమో ఇది ఓపెన్ సీక్రెట్. కాంట్రాక్టర్లు అప్పటి ప్రభుత్వాల్ని మంచి చేసుకోవడం కోసం, ఇతరితర వ్యవహారాల కోసం మేము కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతామని చెప్తూ వాళ్ళు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు. అరే ప్రతి కార్యక్రమానికి అని ఎవరో అసలు దమ్ముంటే, ధైర్యం ఉంటే, భరత్ మీద అభియోగం చేయాలనుకుంటే, గత ప్రభుత్వ పాలకుల మీద నిలదీయాలనుకుంటే రండి, ధైర్యంగా పంచండి కరపత్రాలు. దీనికి ఒక అడ్రస్ ఇవ్వండి. అంతేగాని ఏ విధమైన అడ్రస్ లేకుండా మేము వేసాం, ఇన్ని కరపత్రాలు వేసామని చెప్పేసి నెంబర్ వేసి పలానా వ్యక్తి ఇదిగో భరత్ ఈ విధంగా 40% తీసుకుంటున్నాడు, జరిగినటువంటి గత ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి మొత్తం కాంట్రాక్టుల్లో 40% తీసుకున్నాడు భరత్ అని చెప్పేసి మీరు చెప్పండి. మీరు నిలదీయండి. పబ్లిక్ లో మమ్మల్ని దోచులుగా నిలబెట్టండి. ఈవేళ మీకు ఏ కారణంగా అయితేనో పరిపాలన పగ్గాలు మీ చేతికి వచ్చింది. మీరు నిలబెట్టండి దోషిగా. భరత్ అనేటువంటి వ్యక్తిని ఈవేళ ఇన్ని తప్పులు చేశాడు, ఇంత డబ్బు సంపాదించాడు. గత 5 ఏళ్లలో రాజమండ్రి పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి భరత్ సరే 7 నియోజకవర్గాలు పక్కన పెట్టాం, రాజమండ్రిలో ఏ విధంగా చేశాడు అని చెప్పండి. రాజమండ్రిలో మేము చేసిన పనులే తప్పించి మీరు చేసిన పనులు అవినీతి పనులు కనపడతామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈవేళ రాజమండ్రి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది. ఆదివారం అయితే హ్యాపీ స్ట్రీట్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీర్థాలకు వచ్చినట్టుగా వచ్చారు. రాజమండ్రి సార్థానికి వదిలేశారు, తీర్థం కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రాజమండ్రి ప్రజానీకాన్ని మీ సార్థం అన్నట్టు వదిలేశారు, తీర్థం కాదు. కంబాల్చర్ల దగ్గర ఎంతటి అంటే ఒకప్పుడు కంబాల్చర్లు ఏంటి, భరత్ వచ్చిన తర్వాత కంబాల్చర్లు ఏంటి. భరత్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వచ్చిన తర్వాత అంతకుముందు చేసిన పనులు అవినీతి పనులు కనపడతామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈవేళ రాజమండ్రి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది. ఆదివారం అయితే హ్యాపీ స్ట్రీట్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీర్థాలకు వచ్చినట్టుగా వచ్చారు. రాజమండ్రి సార్థానికి వదిలేశారు, తీర్థం కాదు. కానీ
ఈ కూటమి ప్రభుత్వం రాజమండ్రి ప్రజానీకాన్ని సార్థం, మీ సార్థం అన్నట్టు తెలిసారు. తీర్థం కాదు. కంబాల్చరు దగ్గర ఎంతటి అంటే ఒకప్పుడు కంబాల్చరు ఏంటి, భరత్ వచ్చిన తర్వాత కంబాల్చరు ఏంటి. భరత్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వచ్చిన తర్వాత అంతకుముందు చెరువేంటి, ఇప్పుడున్నటువంటి చెరువేంటి. ఇది అచ్చరు. జనం చెరువును చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. అరే మీరు కనీసం ఏ ఇంపాక్ట్ అయితే మేము తీసుకొచ్చి రాజమహేంద్రవరాన్ని మీ చేతుల్లో తప్పని పరిస్థితుల్లో అప్పచెప్పామో దాన్ని కొనసాగిస్తే చాలు. మీరు పెద్దగా పని చేయక్కర్లేదు. కనీసం ఎంతసేపు ఆబగా తిరిగి ఇసుమన తైలంకు తీయవచ్చని చెప్పేసి కుందేటి కొమ్ము సాధించవచ్చు, మూర్ఖుని మనసు చేరి రంజప్ప తరమా అంటాడు కవి. తిరిగి ఇసుమన తైలంకు తీయవచ్చట. మీరు ఏడ ఇసుక నుంచి తైలం తీస్తా ఉన్నారు. మేము ప్రభుత్వానికి, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆదాయపు వనరుగా మేము ఇసుకను తీసుకొచ్చాం. అదేవిధంగా మద్యాన్ని ఆదాయపు వనరుగా మేము తీసుకొచ్చాం. ఏం తప్పని పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితులు అయినప్పటికీ మద్యాన్ని నియంత్రించాలనేటువంటి అంతర్గత ఆలోచన ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో మేము ఆదాయపు వనరుగా మేము చూపించాం. మీరు గారిని జోబుల్లో వేసుకుంటా ఉన్నారు. సిండికేట్లు పెట్టి మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, నేను రాజకీయాల్లో మంచి చేస్తున్నానా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాను. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడమే రాజకీయం. ఆర్థిక నేపథ్యాన్ని ఆలోచించి రాజకీయాల్లో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు వరకు ఆర్థిక కోణాల నుంచి రాజకీయాన్ని చూడడం మొదలు పెట్టారు. కాదు, సామాజిక కోణం చూడండి. ఏమైంది అమ్మఒడి, ఏమైంది వైఎస్ఆర్ రైతు భరోసా, ఏమైంది ఫీజు రింబర్స్మెంట్, ఎక్కడ పోయినాయి? 15,000 నీకు 18 ఇదిగో ఎప్పుడే వచ్చింది అమ్మాయి 15,000 అనేటువంటి మాటలు ఏమైపోయినాయి? ఒక్కసారి మననం చేసుకోండి. రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల కోసం మనం రాజకీయం చేస్తున్నామా, లేక మన జోబులు నింపుకోవడం కోసం, మన బొక్కసారి నింపుకోవడం కోసం రాజకీయం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఈవేళ భరత్ అనేటువంటి వ్యక్తి దోష అయితే తప్పకుండా ఛార్జ్షీట్ 5 కోట్ల రూపాయలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ స్థలాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేశారనేటువంటి మాట నిజమైతే మీ చేతిలో తాళాలు ఉన్నాయి. అసలు మీరెంత అడిగారు? అది అసలు విషయం. 5 కోట్లు తీసుకున్నాడు కరపత్రాలు ఇవ్వడం కాదు. మీ కరాల్లో తాళం ఉంది. మేము చెప్పొచ్చాం భరత్కి, అబ్బాయి నువ్వే కనుక తప్పు చేస్తుంటే సిద్ధం చేసుకో, 4 జతల బట్టలు సిద్ధం చేసుకో, వారానికి 2 సార్లు మేము వచ్చి మా గతంలో వాడున్నప్పుడు లాగే మేము కూడా వారానికి 2 సార్లు వచ్చి మేము మిమ్మల్ని చూడడానికి వస్తాం, నువ్వు సిద్ధం చేసుకో అని చెప్పాం. నిజంగా కనుక భరతే కనుక మొత్తం అయితే అతని మీద కంప్లైంట్ పెట్టండి, ఆధారాలు చూపించండి. అని ఆధారాలు చూపించకుండా కేవలం ఆరోపణలు చేయడం ఏంటండి? మీకు అధికారం ఉంది, మీ చేతుల్లో అధికారం ఉంది, అధికారాన్ని వినియోగించండి. అధికారాన్ని కేవలం ఆర్థిక కోణం నుంచే చూస్తే మీ పతనం తప్పదని చెప్పేసి మరొక తెలియజేస్తా ఉన్నాం. రండి, చర్చకు రండి, చర్చ వేదిక వచ్చి మనం చర్చించుకుందాం. అంతేగాని కేవలం ఆరోపణలు చేయడానికి కాదు. అన్ని తప్పులే చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చిన్న మనవి చేస్తా ఉన్నాం. మీరు స్పెషల్ స్టేటస్ కోసం పట్టుబట్టండి. మీ సహచర పార్టీ ఏదైతే ఉందో, మీ సహచర పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ఏదైతే ఉందో,
బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జీవనాడి ఏదైతే ఉందో దాన్ని ఎత్తు తగ్గిస్తారా? పోలవరం ఎత్తు తగ్గిస్తారా? అసలు మీరు ఏం చేద్దామని చెప్పేసి అధికారానికి వచ్చారు? మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాసు వరకు ఒక్కటే మనం చేస్తాను. మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు మనసు నిర్మాణం చేసుకొని మరి ఏం చేస్తున్నాం? ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మోసం చేస్తున్నావా, సాయం చేస్తున్నావా? ఈవేళ రాజమండ్రి దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాధపడతా ఉన్నారు. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది? మనమేమో ఒకరి పక్షాన ఉంటే అసలు ఇది ఏ విధంగా ముందుకు వచ్చింది? అప్పుడు నాకు చిన్నప్పుడు పాట గుర్తొస్తూ ఉంటది, బూచోడమ్మా బూచోడు పులి పెట్టెలో ఉన్నాడని. ఆ పెట్టెల నిండా నింపుకున్నటువంటి సౌజన్యంతో మీరు ఈవేళ మీ పెట్టెల నిండా ధనాన్ని నింపుకోవడం కోసం ఆలోచన చేస్తున్నారని చెప్తా ఉన్నాను. రండి, చర్చకు రండి, జనం ముందుకు వద్దాం. జనం ముందుకు వచ్చి ఎవరు ప్రజారంజకంగా పరిపాలన చేశారు, ఎవరు నిస్వార్థంతో ప్రజా సేవ చేశారనేటువంటి దాన్ని మనం ముందుకు వచ్చి చర్చ పెడదామని చెప్పి మరొక నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.